నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముంబై నటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులపై సిఐడి ప్రశ్నల వర్షం. కీలక విషయాలు రాబట్టేందుకు 4 గంటల పైగా విచారణ. మద్యం స్కామ్ కేసులో 2 దఫాలుగా రాజ్ కసిరెడ్డి విచారణ. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల పరిష్కారంపై చర్చ. వాణిజ్య ఒప్పందంపై భారత్తో కలిసి పనిచేస్తున్నామన్న వాన్స్. తమ మార్కెట్లకు పెద్ద ఎత్తున ద్వారాలు తెరవాలని వినతి. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు. 3 సందర్శకులు మృతి, 20 మందికి గాయాలు. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు. ₹1,00,000 దాటిన 10 గ్రాముల విలువ. సివిల్స్ తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ. తొలి 2 ర్యాంకులు మహిళల కైవసం. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయనకు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు. నిన్న రాత్రి నుంచి 2 దఫాలుగా సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్ అధికారులు దీని ఆధారంగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున మద్యం కుంభకోణంలో అన్ని తానై వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు దాదాపు రోజంతా విచారించారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి కసిరెడ్డిని విజయవాడకు తరలించిన సిట్ అధికారులు అప్పటి నుంచి ఉదయం 4 గంటల వరకు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కుంభకోణంలో సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి మొదట బుకాయించినప్పటికీ సిట్ అధికారులు ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు. ఉదయం 9 గంటల తర్వాత మరోసారి విచారణ చేపట్టిన సిట్ అధికారులు ఈ సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ, అమ్మకాలు, లావాదేవీలపై సిట్ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి మద్యం షాపులకు లిక్కర్ సరఫరా, లంచాల నెట్వర్క్లో అన్ని తానై దందా నడిపినట్లు సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. దీనిపై కసిరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో కసిరెడ్డి కీలకంగా పనిచేశారు. కమిషన్లు, కంపెనీల నుంచి ప్రతి నెల వసూళ్లు కసిరెడ్డే చేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పాటు విజయసాయిరెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు తాడేపల్లి ప్యాలెస్కు రాజ్ కేసిరెడ్డి చేర్చినట్లు లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పేరున్నటువంటి ఓ నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత కొనుగోలు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లకు ఎంత మేర విక్రయించాలో రాజ్ కేసిరెడ్డి నిర్ణయించేవారని సిట్ సమాచారం సేకరించింది. వీటిపైన సుదీర్ఘంగా నిర్వహించిన విచారణలో వివరాలు రాబట్టినట్లు సమాచారం. మద్యం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి 7 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలను తాడేపల్లిలోని ప్యాలెస్కు చేర్చినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆర్డర్లు పొందిన మద్యం కంపెనీల నుంచి లంచాలు ఒకరిద్దరు నమ్మకస్తుల ద్వారా రాజ్ కసిరెడ్డికి చేరేవని సిట్ ఆధారాలు సేకరించింది. వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు కట్టబెట్టారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ అంశాలన్నింటిపైన కసిరెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశాలతో పాటు మద్యం డిస్టిలరీలతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో నష్టం కలిగించారన్న అంశంపైన సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం పాలసీని అధికారిక కార్యాలయాల్లో కాకుండా ఇళ్లలో నిర్వహించడం, ఇందులో రాజ్ కసిరెడ్డి పాత్రపైన ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా మద్యం ఇక్కడకు తెచ్చి విక్రయించినట్లు ఉన్న అభియోగాలపైన రాజ్ కసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వచ్చిన సొమ్ము ద్వారానే స్పైస్ సినిమాకు పెట్టుబడులు పెట్టడంపైన సిట్ అధికారులు ఆరా తీశారు. మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపైన సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. ఆ తర్వాత కసిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత రాజ్ కసిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు. ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు కసిరెడ్డిని ప్రవేశపెట్టారు. జడ్జి ముందు రిమాండ్ విచారణ నివేదిక ఉంచి రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించనున్నారు. మెరిట్స్ పరిశీలించి రిమాండ్ విధింపుపై ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం వెలువరించనున్నారు. మద్యం కుంభకోణం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఇక వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ముందు కొద్దిసేపటి క్రితమే నిందితుడిని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిటీ పోలీసులు తీసుకువచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం కోర్టు హాల్లో ఇరు ఇటు నిందితుడి తరపున అలాగే పోలీసుల తరపున రెండు వర్గాల వైపు నుంచి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇటు న్యాయవాదులు, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసుల తరపున సిటీ పోలీసుల తరపున ఎందుకు రిమాండ్ విధించాలి అనేటువంటి అంశంపైనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అంశాల్లో ఉన్నటువంటి కీలక విషయాలు, అలాగే సాక్ష్యాలు, జరిగిన లంచాలతో ప్రజాధనానికి ఎలా లూటీ చేశారు అనేటువంటి అంశాలపై అధికారులు సిద్ధం చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను న్యాయమూర్తి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక గడిచిన వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణంలో 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పేసి ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి ముందు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్లో పోలీసులు అలాగే సిట్ పోలీసులు చేసినటువంటి విచారణ అంశాలన్నిటి కూడా కూలంకషంగా జడ్జి ముందు తెలియజేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన సూత్రధారి మొత్తం ఈ లంచాలు తీసుకోవడం, అవినీతి పాల్పడడం మొత్తం వెనక కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో చాలా క్లియర్ కట్ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి న్యాయమూర్తి ముందు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీలో కీలక నేత అలాగే దీనికి సంబంధించి సాక్ష్యం ఇచ్చినటువంటి
విజయసాయిరెడ్డికి సంబంధించిన సాక్ష్యాలు, అలాగే వాంగ్మూలాలు, ఆధారాలు, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి పలు ఆధారాలు, అలాగే పోలీసుల విచారణలో నిన్న రాత్రి నుంచి ఇవాళ మధ్యాహ్నం 4 గంటల వరకు జరిపినటువంటి విచారణ సంబంధించినటువంటి అంశాలు, కసిరెడ్డి చెప్పినటువంటి విషయాలు అన్నిటికి సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ను న్యాయమూర్తి ముందు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ 3,200 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడం, అలాగే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఇతర దేశాలకు నిధులను మళ్లించారు. అదేవిధంగా అన్నోన్ పర్సన్స్, అది తెలియని వ్యక్తులకు పేరిట కొన్ని నకిలీ లావాదేవీలు చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది, రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధానంగా న్యాయమూర్తిని కోరుతున్నారు. అదే సమయంలో ఇటు వైసీపీ తరపున కూడా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరపున వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కసిరెడ్డి రాజు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ జరిగినటువంటి వ్యవహారంలో ఈ కసిరెడ్డి రాజుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వారు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లేవని, కక్షపూరితంగా ఇలా కేసు నమోదు చేశారు, వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తమ క్లయింట్ తరపున చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసులో చాలా మెరిట్స్ ఉన్న దృష్ట్యా న్యాయమూర్తి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎవిడెన్స్లన్నీ కూడా పరిశీలించి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గంట సేపటి నుంచి వాదనలు అయితే చాలా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. పలు కీలక ఇప్పుడు ఇతను కసిరెడ్డి రాజు ఎవరైతే ఉన్నారో అతను పబ్లిక్ సర్వెంట్ అనేటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని జడ్జి ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును వేతనంగా తీసుకొని అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రాడ్ ఏదైతే ఉందో 3,200 కోట్ల సంబంధించిన ఆధారాలు, అదేవిధంగా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి నిధులను మళ్లించిన విషయం, మనీ లాండరింగ్ జరిగినట్టు విషయాన్ని సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను కూడా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది, దాన్ని వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి రిమాండ్ 14 రోజుల రిమాండ్ సంబంధించి ఈ న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే వెంటనే విజయవాడ కోర్టుకు నిందితుడిని తరలించి తదుపరి కస్టడీకి తీసుకొని ఈ కేసులో ఉన్నటువంటి అసలు కారకులు ఎవరు, దీని వెనుక ఎవరున్నారు, నిధులు ఎటువైపు వెళ్ళాయి, ఇటు గత గవర్నమెంట్లో ఇంకా సీనియర్ ఐఏఎస్ అధికారులు కాదు, సీఎంఓ ఉన్నటువంటి అధికారులు, అలాగే ముఖ్య నేతలు, గతంలో పాలించినటువంటి ముఖ్య నేతలు, బిగ్ బాస్ తరహా ఎవరు ఎటువైపు వెళ్ళాయి నిధులు అనేటువంటి అంశాలు కూలంకషమైనటువంటి వివరాలను కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం. కేవలం కోటేశ్వరతో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో. ముంబై నటి వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను 5 గంటలకు పైగా పోలీసులు విచారిస్తున్నారు. ఇక పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముంబై నటి కేసులో విజయవాడ సిఐడి కార్యాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారణ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి రిమాండ్ రిపోర్టు తయారు చేస్తున్నట్లు మనకి తాజా సమాచారం తెలుస్తూ ఉంది. రిమాండ్ రిపోర్టు అయిన తరువాత నిందితుడిని ఇక్కడ నుంచి వైద్య పరీక్షలకు తీసుకువెళ్ళి అనంతరం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసుకి సంబంధించి అసలు ముంబై నటిని అరెస్ట్ చేయడానికి ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు, ఎవరు ఆదేశించారు, ఇటువంటి విషయాలన్నిటినీ గతంలో కొన్ని ప్రాథమికంగా తెలిసినప్పటికీ అసలు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవరైనా ఆదేశించారా, లేకుంటే నేరుగా ఈయనతో ఎవరైనా చెప్పారా అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇటు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వ్యక్తికి పోలీసు విధులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎప్పుడు ఈ పోలీసు విధుల్లో ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా జోక్యం చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. అటువంటి క్రమంలోనే అసలు ఈ ఇంటెలిజెన్స్ డీజీపీ ఎవరు ఆదేశాల మేరకు నేరుగా పోలీసుల్ని సంప్రదించి చేశారు, డీజీపీని కోరి అప్పుడున్నటువంటి డీజీపీ ద్వారా వెళ్ళారా, లేకపోతే నేరుగా వాళ్ళని పిలిచి ఆదేశించారా అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో
మరొక వైపు అసలు ఆ ఇంటెలిజెన్స్ డీజీకి మరెవరైనా వైకాపా నేతలు కీలక నేతలు ఎవరైనా ఆదేశించారా, ఎందుకు ఆదేశించారు, ఏ క్రమంలో ఆదేశించారా అనే విషయాలని రాబట్టాల్సిన అవసరం ఉంది. అదే పనిలో సిఐడి అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలు ప్రశ్నలను సంధించారు. కొన్ని ప్రశ్నలకు నాకు తెలీదు అనే క్రమంలో దాటవేసినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే సుమారుగా 4.5 గంటల పైన విచారణ జరుగుతూ ఉంది. మరికొద్ది సేపట్లో ముగిసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించిన విషయాలే కాకుండా మిగతా కేసుల్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ విధంగా వ్యవహరించారు, వైకాపా హయాంలో జరిగినటువంటి కీలక సంఘటనలలో ఆయన ఎటువంటి పాత్ర పోషించారు, వైకాపా ప్రభుత్వం ఓడిపోయిన తరువాత కూడా నేతల్ని కాపాడేందుకు, నేతలపైన కేసుల నుంచి వాళ్ళని రక్షించేందుకు ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులతోని ఈయన టచ్లో ఉండి ఒక నెట్వర్క్ని తయారు చేసి ఆ నెట్వర్క్ ద్వారానే ఈ కేసులు పరిశీలించటము, వాళ్ళకి న్యాయ సలహాలు సూచనలు ఇవ్వటం, వాటిని తప్పించటం, ఇవన్నీ చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణలో వాస్తవం తెలుసుకునేందుకు విచారణ ఆ ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టు మనకి తెలుస్తోంది. మొత్తం మీద 4.5 గంటలకు పైగా ఈరోజు విచారణ కొనసాగుతుంది. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల సమయం ఉన్నందున ఎప్పుడు కోర్టు ముందు ప్రవేశపెడతారని అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. 2 ఉన్నతాధికారులు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారిస్తున్నారు. షాహీన్. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనలో బిజీగా గడిపారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. అమరావతిలో ప్రధాని పర్యటన, ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థిపై చర్చించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు మే 2న అమరావతిలో ప్రధాని పర్యటనపై చర్చించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు చేశారు. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం, బనకచెర్ల సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా కూటమి ఎంపీలు చంద్రబాబుతో పాటు భేటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తోనూ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై మంతనాలు జరిపారు. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పులో 3 పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించినట్టు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి చేరుకుంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రికి సూచించారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రజలకు తెలిపారు. కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఇరవై 21వ శతాబ్దపు భవిష్యత్తును భారత్ అమెరికాలు నిర్ణయిస్తాయని అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. భారత్ అమెరికాలు ఇరు దేశాల ప్రాధాన్యతల ఆధారంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకునే విషయమై కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య సంబంధాలు పారదర్శకంగా ఉండాలని అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జేడీ వాన్స్ ఇప్పుడు ఇరు దేశాలు ఒకదానికొకటి ఇచ్చుకోవడానికి చాలా ఉన్నాయని, అందుకే అమెరికా తరపున భాగస్వామిగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తమ మార్కెట్లకు పెద్ద ఎత్తున ద్వారాలు తెరవాలని కోరారు. అమెరికా నుంచి ఇంధనం, డిఫెన్స్ హార్డ్వేర్ కొనుగోలు చేయాలని జేడీ వాన్స్ అన్నారు. 2 దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముందున్న ప్రభుత్వం భారత్ను తక్కువ ఖర్చుతో కార్మికులు లభించే దేశంగా భావించేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షలో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. 2024లో సివిల్స్కు దేశవ్యాప్తంగా 1009 మంది ఎంపికైనట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రకటించింది. 1009 మందిలో జనరల్ కేటగిరీలో 335, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ కోటాలో 87 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించింది. సివిల్స్లో తొలి ర్యాంకు అమ్మాయికే దక్కింది. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేసిన శక్తి దుబే తొలి స్థానంలో నిలవగా హర్షిత్ గోయల్ 2వ ర్యాంకు, అర్చిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఈ సాయి శివానికి 11వ ర్యాంకు దక్కింది. బండా వెంకటేష్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డికి 62వ ర్యాంకు వచ్చింది. ఎన్ చైతన్యరెడ్డికి 110, శివగణేష్ రెడ్డికి 119, కంటి అంకిత 137, చెల్లా పవన్ కళ్యాణ్ 146, ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, ఎన్ సాయితేజ 154వ ర్యాంకు సాధించారు. కొలిపాక శ్రీకృష్ణ సాయి 190, బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి 221, చరణ్ తేజ 231, పూల ధనుష్ 232వ ర్యాంకు దక్కించుకున్నారు. పి హరిప్రసాద్ 255, టి వినయ్ 274వ ర్యాంకు సాధించారు. కె శ్రీనివాస్ కీర్తిరెడ్డి 316, ఎం ఉదయ కృష్ణారెడ్డికి 350, ఎం పవన్ కుమార్ రెడ్డికి 375వ ర్యాంకు వచ్చింది.
అంతర్జాతీయ పరిణామాలు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న వేళ దేశంలో బంగారం ధర దూసుకుపోతూనే ఉంది. పసిడి ధర ఢిల్లీలో 1,00,000 దాటింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర నిన్న 99,800 వద్ద ముగియగా నేడు 1,800 రూపాయలు పెరిగి 1,16,00,000కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీలో కేజీ వెండి ధర 98,500 వద్దే కొనసాగింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 1,1670 రూపాయలకు చేరింది. కేజీ వెండి ధర 98,466 రూపాయలుగా నమోదైంది.